ఏంటంటే ఇక అతను మొట్టమొదటిలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలోనేమో ఇక్కడ మనం గెలుస్తున్నాం, పైన అధికారం లేదు, లేకపోతే ఎరగదీసేవాడిని చేసేవాడిని అనేవాడు. ఇప్పుడు 4 ఐటెం గెలిచాడు, ఎక్కడది అక్కడే ఉంది, ఏమీ చేయలే. అడిగినోడు ఎవడో లేడు, అడిగినా సరే పట్టించుకున్నోడు కూడా లేడు. మంత్రి పదవి వచ్చిందిగా. మంత్రి పదవి వచ్చినా సరే అసలు చూసిందే లేదుగా, అలా పట్టించుకునేదే లేదు. జనాల్లోకి రావట్లేదు అసలు. ఏమి రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే ఇప్పుడు వస్తారు, మిగతా టైంలో ఎందుకు వస్తారు వాళ్ళు? ఈ టైంలో మాత్రం వస్తున్నారా? అంతే. వరకు ఇక్కడ ఏం బాగుపడింది లేదా? అయితే అభివృద్ధి లేదా? ఏముంది అభివృద్ధి? ఎక్కడది అక్కడే ఉంది. ఏమేమి బాగోలేవు ఇక్కడ? సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు రోడ్లేనే కాదు, మిగతా విషయంలో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆ సమస్యల నిమిత్తం వెళ్ళినా సరే పెద్ద పట్టించుకునేదే లేదు. ఇక అంతే. ఈసారి వెనుకొండల రావు గారు కొత్తగా వచ్చారు, ఆయన జనాలు తిరుగుతున్నారా? ఇప్పుడు ఏకగ్రత ఇప్పుడు 4 ఐటెం గెలిచారు, చేసిందేమి లేదు. వీళ్ళకి ఒక అవకాశం ఇస్తేనే మనకి తెలిసేది. మార్పు ఇవ్వాలని ఆలోచిస్తున్నారా జనాలు? మార్పు ఈసారి కనపడుతుంది, కనిపిస్తుంది. అంటే ఇన్నేళ్లలో ఏం జరగలేదనే? ఇన్నేళ్ళలో జరిగింది ఏమి పెద్ద ఏం కనపడాల. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్ కూడా మాకు ఒక అవకాశం అంటూ వచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాం, చూసాం పరిపాలన. ఏమనిపించింది? కొన్ని పథకాలు చాలా వరకు అందల. అమ్మఒడి అన్నాడు, బటన్ నొక్కాను అన్నాడు, ఏది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేమో కానీ మిగతా మా అలాంటి అకౌంట్లకి ఏం రాలా. అది జరిగింది. మొత్తానికి ఈ పరిపాలన పనితీరు పైన మీ ఫీలింగ్ ఏంటి? అసంతృప్తిగానే ఉంటుంది. గతంలో చూసారు, అప్పుడు ఎలా అనిపించింది? గతంలో అంటే వాళ్ళ మీద ఇది కొద్దిగా మెరుగు అనుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు అనుకొని మళ్ళీ చంద్రబాబు మరి ఒక అవకాశం ఇవ్వని అంటున్నాడు కదా. కూటమి అందరూ కలిసి తీసుకున్నారు నిర్ణయం. ఈసారి మరి కూటమి మీద అభిప్రాయాలు అన్నీ బాగానే ఉంటాయని అవకాశం వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతుంది. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారైతే వెలుగొండ రావు గారు? ప్రస్తుతానికైతే మట్టికి ఇక తెలుగుదేశం వైపే ఉంది. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే మళ్ళీ అప్పటికప్పుడే నైట్ పూట ఏమన్నా మార్పులు ఏం జరుగుతాయో తెలియదు. అన్ని రాత్రులు జరుగుతాయి ఇక్కడ. మరి జరిగితే ఇక ఆ టైంలో అదే తెలిసిందేగా మీకు. అది ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజలకి పరిపాలన కరెక్ట్గా చేసేవాళ్ళని ఎన్నుకోవాలి. ఈ రూపాయి తీసుకుంటే ఆ రూపాయికి సంబంధించిన అన్ని సరుకుల్లో కూడా పెంపగా డీజిల్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, నూనె పెరిగింది, గ్యాస్ బండ్లు పెరిగింది, అన్నీ పెరగడమే కదా. వీటి ఇచ్చిన సమస్య పథకాలు అంటున్నాడు, ఇచ్చింది కనపడుతుంది, తీసుకునేది ఎవడు చెప్పట్లేదు. ఇప్పుడు మందు తీసేస్తాను అన్నాడు, ఏం తీసాడు? మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెట్టాడు. అంతకుముందు 100 రూపాయలు ఉన్నదని ఇప్పుడు 250 అని అంటున్నాడు. ఒక పేదవాడు వెళ్ళి కష్టపడి తెచ్చుకున్నదేమో 500, ఒక సీసా వచ్చి తాగితే 250 రూపాయలు. ఈడేం ఇంట్లో పూజిస్తాడు? దానికి బానిసుడు అయిపోయాడు. మొత్తుకి భార్య బిడ్డను ఎలా పోషిస్తాడు? కొంచెం చెప్పండి. ఇప్పుడు నాణ్యమైన ఇస్తున్నాడా? ఒక్కొక్క బ్రాండ్కి సంబంధం లేదనేది తాగిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ముందాకి పిచ్చోళ్ళు అవుతున్నారంట. పిచ్చోళ్ళు అనేది కాదు కానీ బానిసలు బలహీనలు వీక్నెస్ అయిపోతున్నారు. హెల్త్ కాస్ట్ ఎక్కువ. గతంలో ఎట్టుండింది? అప్పుడు తక్కువ కాస్ట్, హెల్త్ బాగుంది. అప్పుడైతే కొద్దిగా నాకైతే తాగడం అలవాటు లేదులే కానీ తాగిన వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అంతకుముందు బ్రాండ్ బాగుంది పర్వాలేదు అని అన్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఇక బలహీనలు అవ్వడం కారణం ఎక్కువ కనపడుతుంది. మొత్తానికి ఈసారి ఈ ప్రభుత్వం వచ్చేదానికి అవకాశం లేదంటారా? ఈసారి మటుకి వెనుకొండల రావు గారికి ఒక అవకాశం ఇద్దామని కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. మరి తర్వాత దేవుడిదే. రోడ్లు వేయలేదా? ఏ రోడ్డు వేసారండి? ఎక్కడ వేసారండి? డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది? పోతున్నారు కదా డ్రైనేజ్ వ్యవస్థ. నీటిపారుదల వ్యవస్థ కూడా సరిగా లేదా? నీటిపారుదల ముందు మామూలు రన్నింగ్, పొద్దున పూట రన్నింగ్ వస్తుంది, తర్వాత ఏముండదు. ఇప్పుడు ఆయన మంత్రి అయినా కూడా ఏం చేయలేకపోయారు. అయితే ఏం చేస్తుంటారండి. అయితే మొత్తానికి ఆయన దగ్గర 20 ఏళ్ళ నుంచి పాతుకుపోయిన వ్యక్తి మంత్రి పదవి కూడా వచ్చింది ఈసారి. కానీ ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇసుక దందా చేస్తున్నారని. ఏమంటారు దాని పరంగా? మరి అంటున్నారు కానీ మరి మనతో లోతుకు మనం వెళ్ళాం. మొత్తానికి పనులు అయితే ఏం పెద్దగా చేయలేదంటారు అభివృద్ధి పరంగా? రోడ్లు ఏమి వేయలేదండి. రోడ్లు అయితే వేయలేదంట. ఇప్పుడు వెనుకొండల రావు గారు జనాల్లో తిరుగుతున్నారు కదా, ఎంతవరకు చేస్తున్నారు ఆయన? చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదండి అతను. అయితే చేస్తాడని తెలియదు. కానీ అవ్వకపోయినా ఆయన సొంత నిధులతో ఇప్పటి వరకు ఎలాంటి సేవ చేశారా? సొంత నిధులు ఖర్చు పెట్టాడు. ఏమేమి పెట్టారు? అదే మామూలు మతస్థులకి బట్టలు గట్లా అన్నీ ఇచ్చారు. ఏమన్నా పెళ్ళిళ్ళకి కానుకలు డబ్బులు ఇస్తున్నారు. అన్నం పెడుతున్నాడు బండి పెట్టి. అన్న క్యాంటీన్లోనా? అన్న క్యాంటీన్ తరపున తరపున సొంతంగా బళ్ళు పెట్టి పెడుతున్నాడు. బాగా చేస్తున్నారు అయితే.
ప్రస్తుతం బాగానే ఉంది అందరికీ. మరి అయితే ఈసారి ప్రజల్లో మార్పు రావచ్చు అంటారు ఈసారి. చెప్పలేమండి ఇది అసలు ఇదంతా మళ్ళీ. మార్పు వచ్చేదానికి అవకాశం ఉందా లేదా అని ఎందుకు అడుగుతున్నానంటే 20 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, తర్వాత మంత్రి పదవులు ఏం చేయలేదని మీరే అంటున్నారు. ఏమోనండి ప్రజలు అడిగే ఉందండి. డబ్బు డబ్బు ఎవరు ఎక్కితే వాళ్ళకే ఓటు ఆ సమయానికి మారిపోయేదానికి అవకాశం ఉంది. ఉందండి. ఆ నైటే మారిపోద్దండి. ఎంత చేసిన నైటే మారిపోతుంది. కానీ వెనుగొండ రామ్ గారు అయితే చేశారా మంచి పనులు? మంచి పని అండి. ప్రజలు ప్రస్తుతం బాగానే ఉంది. ప్రస్తుతానికి ప్రజలు ఆదరిస్తున్నారా? ప్రస్తుతం ఆదరిస్తున్నారు. మరి టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో చూసారా? నేను చూడలేదండి ఇది. మేనిఫెస్టోలో ఏం చూడలేదు. ఓకే, మొత్తానికి ఈసారి ఎవరు వస్తారు అనేది చెప్పలేరా ఇక్కడ? చెప్పలేమండి ఇది. ఇదే డబ్బు లాస్ట్లో డబ్బు మహిమండి. డబ్బు ఎవరు ఎక్కితే అదేనండి. ఎవరు ఎక్కువ పంచితే వాళ్ళకి వేస్తారా? వాళ్ళకి వేస్తారండి. వాళ్ళ సమాజం. మీరు ఎలా వేస్తారంటారు? మేము ఫస్ట్ నుంచి మామూలు మా పార్టీ మాదే. అది మేము చెప్పను కానీ పార్టీ మాదే. ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అయితే మొత్తానికి సీజన్ ఎట్టున్నా సరే మనకి అది పక్కన పెడితే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఇవన్నీ చూస్తే ఎట్లున్నాయి మీకు ప్రస్తుతానికి ఇక్కడ? బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. అభివృద్ధి ఎట్టుంది ఇక్కడ? పర్వాలేదు నాన్న. కొడాలి నాని గారు మంత్రి అయ్యారుగా, ఏమైనా చేశారా? ఏమి చేయలేదు నాన్న. ఏం లేదా? రోడ్లు కానీ ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏమి చేయలేదు నాన్న. ఏం లేదు. ఇప్పుడు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆయన ఇట్లా? అంటే పదవి ఉన్నా లేకపోయినా, పైన గెలిచినా గెలవకపోయినా అట్లా 20 సంవత్సరాల పైన అయింది అనుకుంటున్నాను. జనాలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారు ఈసారి ఇక్కడ? తెలియదు నాన్న మనకి. అంటే ఇప్పుడు వెనుగొండ రామ్ గారు ఏమైనా వస్తున్నారు జనాలకి? వస్తున్నారు నాన్న. ఆయన ఏమైనా చేశారా ఇప్పుడు వరకు సొంత నిధులతో? పర్వాలేదు నాన్న. ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు జనాలు అయితే. అవును, ఇవ్వాలని చూస్తున్నారు నాన్న. ఇప్పుడు ఈయన అసలు ఎందుకు ఏం చేయకపోవడానికి కారణం అసలు ఇన్నేళ్ళ నుంచి ఉండి కూడా? తెలియదు నాన్న మనకి. కానీ మొత్తానికి ఏం చేయలేదు అంటారు. మీ వయసు ఎంత అండి ఇప్పటికి? 69. ఇప్పుడు దాకా మీరు దగ్గర చూసుంటారు. అంటే 69 అంటే 49 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. అవును. కానీ ఏం చేయలేదు. ఉద్యోగాలు ఏమి యువతకి ఏమి ఉపాధి హామీ ఏమీ లేదా? ఏమీ లేదు నాన్న. ఏం లేదైతే మొత్తానికి శూన్యమా? ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళాలి? మోటూరు వెళ్ళాలండి. మోటూరుకి వెళ్ళాలా? మోటూరు. మొత్తానికి గుడివాడ నియోజకవర్గం మొత్తం చూస్తే సార్ మార్పు సంభవిస్తుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు నాన్న. ఇప్పుడు మేనిఫెస్టో ఏమైనా చూసారా మీరు? ఈ ప్రభుత్వ మేనిఫెస్టో మార్పు అయితే సంభవిస్తుంది అంటారు. అవును. కాదు, ఈయన మంత్రి పదవిలో ఉండి బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ లేదు నాన్న, కరెక్ట్ కాదు అది. ఆయన మాటకు వస్తే బూతుల్లో బొచ్చు వీకే అది ఇది అంటున్నారు. గుడివాడ అంటే బూతులు వినిపిస్తున్నాయి కదా. అవును. మీరు ఈ ప్రాంతవాసికి మీరేమంటారు? బూతులు అనేది తప్పు నాన్న. కరెక్ట్ కాదు. అవును.